పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య 25వ ఆదివారాన్ని కొనియాడుతున్నది. ఈ సామాన్య 25వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో తన హృదయాన్ని విప్పి 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 17వ వచనము నుంచి 20వ వచనం వరకు. రెండవ పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము నుంచి 4వ అధ్యాయము 3వ వచనం వరకు. సువార్త పఠనము మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనము నుంచి 37వ వచనం వరకు. మొదటి పఠనము. ఈనాటి మొదటి పఠనములో భక్తిహీనులు భక్తిమంతుల యొక్క పతనము గూర్చి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. భక్తిహీనులు భక్తిమంతుల యొక్క పతనము గూర్చి కుట్రలు పన్నటం, అటువంటి భక్తిమంతులను వారు నమ్మినటువంటి భగవంతుడు వారిని రక్షిస్తాడో రక్షించడో చూద్దాము అని అనుకుని వారిపై కుట్రలు పన్నటాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానికి జవాబును ఈనాటి భక్తి కీర్తనలో 54వ కీర్తన 4వ వచనములో మనము వింటూ ఉన్నాము. దేవుడే నాకు సహాయం చేయును, ప్రభువే నన్ను సకల ఆపదల నుండి కాపాడును అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ పఠనము. మనలను నిత్యము వెంటాడే ప్రశ్న ఇది. ఎందుకని దేవుడు మనకు సరైన సమయములో మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం లేదు అని. ఈ ప్రశ్నకు పునీత యాకోబు గారు తన లేఖలో 4వ అధ్యాయం 3వ వచనములో జవాబును ఇస్తున్నాడు. మీరు దురుద్దేశములతో ప్రార్థనలు చేయుచున్నారు, దురుద్దేశములతో ప్రభుని అడుగుతున్నారు, దురుద్దేశములతో భోగములను అనుభవించుటకు మీరు అడుగుతున్నారు. అందుకని దేవుడు మీ ప్రార్థనను ఆలకించటం లేదు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు అని అంటున్నాడు. కనుక మనము దేవుని ప్రశ్నించక సదుద్దేశముతో ప్రార్థన చేయువారమై ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు సరైన సమయములో ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. సువార్త పఠనము. గొప్పతనము అనేది అందరిలో చివరివాడిగా ఉండటం వలనను, అందరికీ సేవకుడుగా ఉండటం వలనను అది లభిస్తుంది అని యేసు ప్రభువు ఓ బాలుని ఆదర్శముగా చూపిస్తూ తన శిష్యులకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక ఊరిలో ఓ చెరువు ఉంది. ఆ చెరువులో ఓ తాబేలు ఉంది. ఆ చెరువు వద్దకి 2 కొంగలు నిత్యము వస్తూ ఉండేవి. ఆ కొంగలతో ఈ చెరువులో ఉన్నటువంటి ఈ తాబేలు స్నేహం చేసింది. ఒక రోజున ఈ 2 కొంగలు ఆ చెరువు వద్దకు వచ్చి
ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ వేసవిలో ఈ చెరువు ఎండిపోతుంది కదా, మనం ఇక్కడే ఉంటే మనం బ్రతకటం చాలా కష్టం. కనుక ప్రక్క ఊరిలో ఉన్నటువంటి చెరువు వద్దకు మనం వెళ్దాము అని ఆ రెండు కొంగలు మాట్లాడుకుంటూ ఉండగా తాబేలు విని, తాబేలు ఆ రెండు కొంగలతో ఇలా అంది, మీరు ఆ చెరువు వద్దకు వెళుతున్నట్లయితే నేను కూడా మీతో పాటు ఆ ప్రక్క ఊరిలో ఉన్నటువంటి ఆ చెరువు వద్దకు వస్తాను అని అడిగింది. అందుకు ఆ రెండు కొంగలు, మేమైతే ఆకాశములో ఎగురుకుంటూ మేము ఆ చెరువును చేరుకోగలుగుతాము, మరి నీ సంగతి ఎలా, నువ్వు ఎలా వస్తావు అని చెప్పి ఆ రెండు కొంగలు అడిగాయి. అందుకు ఈ తాబేలు ఓ చక్కటి సలహాతో ముందుకు వచ్చి, ఇదిగో ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర రెండు చివరలా మీరు మీ నోటితో కరచుకుని ఆకాశములో ఎగురుతూ ఉన్నట్లయితే నేను కూడా ఈ మధ్య భాగములో నా నోటితో ఈ కర్రను కరుచుకొని మీతో పాటు ఆ ప్రక్క ఊరిలో ఉన్నటువంటి చెరువు వద్దకు చేరుకుంటాను అని చెప్పింది. ఆ చక్కటి సలహాకు ఆ రెండు కొంగలు కూడా మెచ్చుకుని సరే అని అన్నాయి. ఆ రోజు రానే వచ్చింది. ఈ రెండు కొంగలు ఆ కర్ర రెండు చివరల నోటితో కరచుకుని ఉండగా ఆ తాబేలు ఆ కర్ర మధ్యలో నోటితో కరచుకొని ఉంది. అప్పుడు ఆ రెండు కొంగలు ఎగురుకుంటూ ఆకాశములో వెళుతూ ఉండగా క్రింద ఉన్నటువంటి ఓ రైతు ఆకాశములో ఎగురు వెళుతూ ఉన్నటువంటి ఈ రెండు కొంగలను తాబేలును చూచి, ఆహా ఎంతటి చక్కటి ఉపాయము, ఎవరిదో ఈ గొప్ప ఉపాయము అని చెప్పి క్రింద ఉన్నటువంటి రైతు ఆకాశములో ఎగురుతున్నటువంటి ఆ రెండు కొంగలతో తాబేలుతో అన్నాడు. వెంటనే మధ్యలో ఉన్నటువంటి ఆ తాబేలు ఈ ఉపాయము నాదే అని చెప్పటానికి వెంటనే తన నోరును తెరచింది. నోరును తెరవగానే ఆ తాబేలు జారి క్రింద పడింది. తాబేలు క్రింద పడగానే ఆ రైతు దానిని చక్కగా వంట చేసుకున్నాడు, విందు చేసుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తాబేలు యొక్క గర్వమే తన పతనానికి కారణమైంది. ఈ తాబేలు యొక్క గర్వమే తన పతనానికి కారణమైనట్లు మన గర్వమే మన పతనానికి కారణమవుతుంది. కనుక ఈ రోజున యేసు ప్రభు ఈ స్వార్థ పట్టణములో అటు శిష్యులకును ఇటు ఈ రోజున తన బోధన వింటున్నటువంటి మనకు కూడా నేర్పించే పాఠం ఇది. మన గర్వమే మన పతనానికి కారణమవుతుంది. కనుక ఏ కోశాన్ని కూడా, ఏది చూచి కూడా మనము గర్విష్ఠులుగా జీవించకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు తన శిష్యులతో కపర్నాముకు చేరుతున్న ఆ దారి మధ్యలో శిష్యులు తమలో ఎవరు గొప్పవారు అని తమలో తాము తర్కించుకోవటం జరిగింది. ఇది గమనించినటువంటి యేసు ప్రభు, మీరు మార్గ మధ్యములో దేని గూర్చి మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు తర్కించుకున్న విషయము తప్పు అని చెప్పి వారికి తెలుసు కాబట్టి వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ పరిస్థితులలో యేసు ప్రభువు తన శిష్యులకు ఓ చక్కటి పాఠాన్ని నేర్పించాలి అనుకున్నాడు. అందుకనే తన 12 శిష్యులతో
యేసు ప్రభు ఇలా అన్నాడు, మీలో గొప్పవాడుగా ఉండదలచిన వాడు అందరికంటే చివరివాడిగా ఉండాలి. మీలో గొప్పవాడిగా ఉండదలచిన వాడు అందరికీ సేవకుడై ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రెండు విషయాలను గూర్చి అందరికంటే చివరివాడిగా ఉండాలి అనే విషయం గూర్చి, అందరికీ సేవకుడై ఉండాలి అన్న విషయం గూర్చి కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, గొప్పవాడిగా ఉండదలచిన వాడు అందరికంటే చివరివాడిగా ఉండాలి అనగా వినయము కలవాడిగా ఉండాలి, వినయము కలిగి జీవించాలి అని ప్రభు ఈరోజు నేర్పిస్తున్నాడు. గొప్పవాడిగా ఉండదలచిన వాడు వినయము కలవాడిగా, వినయాత్ముడిగా జీవించాలి అనేదే ప్రభువు ఈరోజు మనకి నేర్పిస్తున్న పాఠము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వినయము కలిగి జీవించటం వలన కలుగు మేలులు గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము ఇలా తెలియజేస్తుంది, వినయవంతుడును దైవభీతి కలవాడు సంపదలను, గౌరవమును, దీర్ఘాయువును పొందును అని. అనగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వినయము కలిగి జీవించడం వలన మనము సంపదలు పొందుతాము. వినయము కలిగి జీవించడం వలన గౌరవాన్ని పొందుతాము. వినయము కలిగి జీవించడం వలన దీర్ఘాయువును మనం పొందుతాము. నెంబర్ 2, యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనము ఇలా తెలియజేస్తుంది, దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకొనుడు, అప్పుడు దేవుడు మిమ్ములను హెచ్చించును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకున్నట్లయితే, అనగా దేవుని ఎదుట వినయము కలవారిగా జీవించినట్లయితే, ఆ దేవుడే మనలను మన ప్రజల ఎదుట మనలను లేవనెత్తుతాడు. మనలను మన ప్రజల ఎదుట ఆ దేవుడు హెచ్చిస్తాడు. ఇది వినయాత్ములకు దేవుడిచ్చే గొప్ప బహుమానం. నెంబర్ 3, లోకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనము ఇలా మనకు తెలియజేస్తుంది, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును అని. అనగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుటను ప్రజల ఎదుటను తనను తాను హెచ్చించుకుంటాడో అతడు తగ్గించబడతాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుటను ప్రజల ఎదుటను తనను తాను తగ్గించుకుని జీవిస్తాడో అదే దేవుడు, అదే ప్రజల ఎదుట అతనిని హెచ్చించును. ఇది దేవుడు వినయము కల వారికి ఇచ్చే గొప్ప బహుమానం. నెంబర్ 4, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనము ఇలా తెలియజేస్తుంది, ఎవడైతే తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె రూపొందుతాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకుంటాడో, తగ్గించుకుని వినయము కలవాడిగా జీవిస్తాడో, వినయము కలిగిన వాడు బాలుని వలె జీవిస్తాడో అటువంటి వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అని
మనకు తెలియజేస్తుంది. అనగా బాలుని వలె వినయము కలిగి జీవించేటువంటి ప్రతి వ్యక్తి పరలోక రాజ్యములో గొప్పవానిగా పరిగణించబడతాడు. అదే వినయాత్ములకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం. నెంబర్ 5, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము ఇలా మనకు తెలియజేస్తుంది. పొగరబోతులకు అవమానము తప్పదు, వినయాత్ములకు విజ్ఞానము అలవడును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గర్విష్ఠులకు పతనం తప్పదు, వినయము కలవారికి విజ్ఞానము లభిస్తుంది. ఇదే వినయాత్ములకు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానము. నెంబర్ 6, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము ఇలా మనకు తెలియజేస్తుంది. తనను అపహాసము చేయువానికి అపహాసము చేయును, కానీ వినయాత్ములకు తన కృపను దయచేయును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గర్వము చేత, పొగరబోతుతనము చేత అపహాసము చేయువానికి లభించే ప్రతిఫలము అపహాసమే. కానీ ఏ వ్యక్తి అయితే వినయము కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు దయచేయ వరం ఆయన కృప. కనుక వినయాత్ములకు దేవుడిచ్చే గొప్ప వరం ఆయన కృప. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కనుక మన అనుదిన జీవితంలో వినయాత్ములమై జీవించుదాం. వినయము కలవారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి మొదటిసారి ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడిన తర్వాత తాను తన యొక్క అధికారులను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ఓ వ్యక్తి, ధనవంతుడు, ఓ దొర అబ్రహాం లింకన్ ఉద్దేశించి ఇలా మాట్లాడాడు. మిస్టర్ అబ్రహాం లింకన్, నీవేమిటో, నీ కుటుంబ నేపథ్యం ఏమిటో నీవు మర్చిపోకు. నీవు ప్రెసిడెంట్వి అన్నటువంటి విషయముతో నీవు గర్వపడకు. మీ నాన్న నా చెప్పులు కుట్టాడు, మీ నాన్న మా కుటుంబంలో ఉన్నటువంటి వారందరి చెప్పులను కుట్టాడు అని చెప్పి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ సభలోని వారందరూ చాలా అవహేళనగా గట్టిగా పకాపక నవ్వారు. అందరూ అలా నవ్వుతూ ఉన్నప్పుడు మిస్టర్ అబ్రహాం లింకన్ ఇలా అన్నాడు, సార్, నేనేమిటో, నా కుటుంబ నేపథ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మా నాన్నగారు మీకు చెప్పులు కుట్టాడు, మీ కుటుంబంలో ఉన్న వారందరికీ చెప్పులు కుట్టాడు. ఒకవేళ మా నాన్నగారు కానీ మీ కుట్టినటువంటి చెప్పుల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ చెప్పులను తీసుకురండి. ఆ చెప్పులను నేను సరిదిద్దుతాను. నాకు కూడా చెప్పులు కుట్టడం వచ్చు, నేను కూడా చెప్పులు కుట్టాను కనుక ఆ చెప్పులను సరిచేస్తాను. ఒకవేళ అది సరి కానట్లయితే నేనే స్వయంగా కొత్త చెప్పులను కుట్టి మీకు ఇస్తాను అని చెప్పి అబ్రహాం లింకన్ చెప్పాడు. ఆ మాటలు విన్న వారందరూ, ఆ సభలోని వారందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అబ్రహాం లింకన్ గారి యొక్క ఈ వినయమే అతనిని మహోన్నతమైనటువంటి స్థాయికి చేర్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మనము ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన గర్వమే మన పతనానికి కారణమవుతుంది. మన వినయమే మనం మహోన్నతమైనటువంటి స్థితిలో నిలవటానికి కారణమవుతుంది. కనుక గర్విష్ఠులుగా మనం జీవిస్తున్నామా, వినయము కలిగి జీవిస్తున్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. రాత్రి నిద్రపోయిన తర్వాత మరలా మనము లేస్తామో లేవమో మనకు తెలియదు. అటువంటిది ఈ జీవితం. అటువంటి ఈ జీవితంలో నేను గొప్పవాడిని కావాలని చెప్పి మనం పోటీ పడుతుంటాం. పోటీ పడటం మంచిదే, కానీ ఆ పోటీలో ఇతరుల పతనాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ పోటీ పడటంలో అన్నాదముల యొక్క బంధాలను మర్చిపోతున్నాం. ఆ పోటీ పడటంలో మన బంధుత్వాలను మర్చిపోతున్నాం. ఆ పోటీ పడటంలో మన మానవత్వాన్ని మర్చిపోతున్నాం. రేపు ఎలా ఉంటుందో తెలియనటువంటి ఈ జీవితం కోసమేనా నేను గొప్పవాడిని కావాలని బంధాలను, అనుబంధాలను, సంబంధాలను అన్నీ కూడా త్రుంచివేసి ఇతరుల పతనానికి మనం శ్రమించటం? ఈ జీవితం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములోని కొంతమంది భక్తులు గూర్చి దేవుని ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట వినయము కలిగి జీవించిన వారిని గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అబ్రహాము. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో ఇలా అంటున్నాడు, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషిని అయినను దేవుని వారితో నేను మాట్లాడుచున్నాను అని తన వినయాన్ని ప్రదర్శించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా అబ్రహాము లాగానే అటు దేవుని ఎదుట, మన ఇరుగు పొరుగు వారి ఎదుట వినయము కలిగి జీవించుదాం. నెంబర్ 2, మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో ఇలా చెప్పబడింది, భూమి మీద సంచరించిన వారందరిలో మోషే మహా వినయవంతుడు అని. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా అటు దేవుని ఎదుటను, ఇటు మన ఇరుగు పొరుగు వారి ఎదుటను వినయాత్ములముగా జీవించుదాం. నెంబర్ 3, యెహోషువ. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో ఇలా చెప్పబడుతుంది, యెహోషువ తన వస్త్రములను చించుకొనెను అని. యెహోషువను ఇశ్రాయేలు పెద్దలను తమ తలపై బూడిద పోసుకుని చీకటి పడు వరకు 50 మందసం ఎదుట సాష్టాంగపడి ఉండిరి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యెహోషువలాగా అటు దేవుని ఎదుటను, ఇటు ఇరుగు పొరుగు వారి ఎదుటను మనము కూడా వినయాత్ములముగా జీవించుదాం. నెంబర్ 4, శతాధిపతి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనములో ఇలా చెప్పబడుతుంది, శతాధిపతి ప్రభుతో, ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందును అని పలికెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా శతాధిపతిలాగా అటు దేవుని ఎదుటను, ఇటు ఇరుగు పొరుగు వారి ఎదుటను వినయము కలిగి జీవించుదాం. నెంబర్ 5, బాప్తిస్మ యోహాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము, నేను
ఆయన పాద రక్షల వారును ఇప్పుటకైనను యోగ్యుడు కాను అని బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా బాప్తిస్మ యోహాను లాగా అటు దేవుని ఎదుటను ఇటు మన ఇరుగు పొరుగు వారి ఎదుటను వినయము కలిగి జీవించుదాం. ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం. గొప్పవాడిగా ఉండదలచిన వాడు అందరికీ సేవకుడై ఉండాలి అని ప్రభు అంటూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ విషయం గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక సన్యాసుల మఠం ఉంది. ఆ సన్యాసుల మఠంలో ఒక వృద్ధ సన్యాసి ఉన్నాడు. ఆ వృద్ధ సన్యాసి తన జీవితాంతము కూడా తనకు దైవ దర్శనం కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కానీ తనకు ఎప్పటికీ దైవ దర్శనం కలగలేదు. తన ఆశలు వదులుకున్నటువంటి ఆ తరుణంలో ఒక రోజున తన గదిలో తనకు దైవ దర్శనం కలిగింది. ఆ దైవ దర్శనాన్ని చూచి ఆ వృద్ధ సన్యాసి చాలా ఆనందపడ్డాడు. అలా ఆనందపడుతున్నటువంటి తరుణంలో ఆ సన్యాసుల మఠములో ఓ గంట మ్రోగింది. ఎందుకు ఆ గంట అంటే, ఆ సన్యాసుల మఠం దగ్గరికి వచ్చినటువంటి పేదలకు, భిక్షగాలకు, దరిద్రులకు, దీనులకు అన్నం పెట్టవలసినటువంటి గడియ. అది ఆ సన్యాసుల మఠంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన వంతు ప్రకారం వచ్చి అన్నం పెట్టాలని గుర్తు చేసే గంట అది. దురదృష్టవశాత్తు ఆ వృద్ధ సన్యాసి యొక్క వంతే ఆ రోజు. ఆ వృద్ధ సన్యాసి వెళ్ళి ఆ పేదలకు, ఆ భిక్షగాలకు, ఆ దీనులకు, ఆ దరిద్రులకు అన్నం పెట్టాలి. ఒక ప్రక్క దైవ దర్శనం, మరొక ప్రక్క పేదలకు సేవ చేసే ఆ భాగ్యం. ఏది నిర్ణయం తీసుకోవాలో తనకు తెలియలా చివరికి ఆ దైవ దర్శనాన్ని వదిలివేసుకుని పేదలకు, ఆ దీనులకు, ఆ దరిద్రులకు అన్నం పెట్టడానికి ఈ వృద్ధ సన్యాసి వెళ్ళాడు. వాళ్ళకి ఆ భోజనం పెట్టిన తర్వాత ఇంచుమించు ఒక గంట తర్వాత ఆ వృద్ధ సన్యాసి తన గదికి వచ్చాడు. ఆ వృద్ధ సన్యాసి తన గదులు తెరిచి చూచేటప్పటికి ఇంకా తన గదిలో ఆ దైవ దర్శనం అలాగే ఉంది. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి ఆనందముతో ఆ దేవునికి వందనాలు చెప్పటానికి మోకరిల్లగా, అప్పుడు ఆ దైవం ఆ వృద్ధ సన్యాసితో, బిడ్డా, నీవు గాని ఆ పేదలకు, ఆ దీనులకు, ఆ భిక్షగాలకు అన్నం పెట్టడానికి వెళ్ళి ఉండకపోయినట్లయితే ఈ దర్శన మధ్యలోనే నేను వెళ్ళిపోయేవాడిని. కానీ దైవ దర్శనాన్ని కూడా నీవు కాదనుకొని దీనులకు సేవ చేయటానికి, పేదలకు సేవ చేయటానికి, భిక్షగాలకు సేవ చేయటానికి నీవు వెళ్ళావు కదా. అందుకనే నీవు వచ్చే వరకు కూడా నేను ఇక్కడే నీకోసమే ఈ దర్శనములో ఉండిపోయాను అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అప్పుడు ఆ వృద్ధ సన్యాసి గ్రహించిన సత్యమిది: మానవ సేవయే మాధవ సేవ అని. అందుకని ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవడైనా గొప్పవాడిగా ఉండదలిచినట్లయితే ఆ వ్యక్తి అందరికీ సేవకుడిగా ఉండాలి అని యేసు ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. మనం చేసే సేవే మనలను దేవుని ఎదుటను, సంఘం ఎదుటను గొప్పవారిగా మనలను నిలబెడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకనే ఇటువంటి అందరికంటే
చివరివాడిగా ఉండాలి అంటే, అందరికీ సేవకుడై ఉండాలి అంటే, బిడ్డల మనస్తత్వం మనం కలిగి జీవించాలి. అందుకనే యేసు ప్రభు ఒక బాలుణ్ణి తీసుకుని వారి మధ్య నిలబెట్టి, ఎవరైతే ఈ బాలు లాంటి వాడిని స్వీకరిస్తారో అలాంటి వారు నన్ను స్వీకరించినట్లు, నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన నా తండ్రిని స్వీకరించిన వాడు అవుతాడు అని ప్రభు అంటున్నారు. అనగా మనము బాలుని లాంటి వారిని స్వీకరించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటేనే మనము అందరికీ సేవకుడు అయి ఉంటాము, అందరికంటే చివరివాడిగా ఉంటాము. అందుచేత ఈ బాలునిలో ఉన్నటువంటి గుణాలను మనం కలిగి ఉండాలి. బాలుడికి ఉన్నటువంటి గుణాలు కలిగిన వారిని మనం స్వీకరించాలి. ఈ బాలునిలో ఉండేటువంటి గుణాలను 5టిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నిండైన ప్రేమ. పిల్లలకు ఉన్నటువంటి ఉత్తమ గుణం నిండైన ప్రేమ. వారి హృదయములో అందరి పట్ల ప్రేమ ఉంటుంది. అలా దేవుని తమ గుండెల్లో నింపుకునేవారంటే ఆయనకిష్టం. దేవుని తమ గుండెల్లో నింపుకున్న వారే అందరికంటే చివరివాడిగాను, అందరికీ సేవకుడుగాను ఉండగలుగుతాడు. అట్టివారే దేవుని రాజ్యములో గొప్పవారు. నెంబర్ 2, క్షమించటం. పిల్లలకు ఉన్నటువంటి ఉత్తమ గుణం క్షమించటం. ఎవరినైనా, ఎంతటి వారినైనా వెంటనే క్షమించే గుణం పిల్లలది. ఈ క్షమించే గుణము కలవారే అందరికంటే చివరి వారిగాను, అందరికీ సేవకుడుగాను ఉండగలుగుతారు. అలాంటి వారే దేవునికి ఇష్టం. అలాంటి వారే దేవుని రాజ్యములో గొప్పవారు. నెంబర్ 3, నిష్కలంకమైన హృదయం. పిల్లలకు ఉన్నటువంటి ఉత్తమమైన గుణం నిష్కలంకమైన హృదయం. వారి హృదయములో ఏ కపటం ఉండదో, వారి హృదయములో ఏ కల్మషము కూడా ఉండదు. ఇటువంటి నిష్కలంకమైన హృదయం కలవారు దేవునికి కావాలి. ఇటువంటి నిష్కలంకమైనటువంటి హృదయం కలవారే అందరికంటే చివరి వారిగాను, అందరికీ సేవకుడుగాను ఉండగలుగుతారు. అట్టివారు దేవునికి ఇష్టం. అట్టివారే దేవుని రాజ్యములో గొప్పవారు. నెంబర్ 4, ఆధారపడటం. ఆధారపడటం పిల్లలకు ఉన్నటువంటి ఉత్తమ గుణం. పిల్లలు పెద్దల పైన, తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. ఇలా దేవునిపై ఆధారపడేవారంటే ఆయనకిష్టం. ఆధారపడువారే అందరికంటే చివరి వారిగాను, అందరికీ సేవకుడుగాను ఉంటారు. అట్టివారే దేవునికి ఇష్టం. అట్టివారే దేవుని రాజ్యములో గొప్పవారు. నెంబర్ 5, విశ్వాసం, నమ్మకం. పిల్లలకు ఉన్నటువంటి ఉత్తమ గుణం విశ్వాసం, నమ్మకం. వారు విశ్వసిస్తారు, నమ్మకం ఉంచుతారు. విశ్వాసము కలవారు, నమ్మకము కలవారు దేవునికి ఇష్టం. విశ్వాసము కలవారు, నమ్మకము కలవారు అందరికంటే చివరివారిగాను, అందరికీ సేవకులుగాను ఉంటారు. అట్టివారు దేవునికి ఇష్టం. అట్టివారే దేవుని రాజ్యములో గొప్పవారు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము వినయము కలవారిగా, అందరికీ సేవకుడిగా, అందరికంటే చివరి వారిగా మనం జీవిస్తూ దేవుని రాజ్యములో గొప్పవారిగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను
చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.